నిజంగా నా ప్రేమైన దేవుని సంగమా, నేను ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాను. ఎంతో భయంకరంగా ఏడ్చాను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ మనుషులెవ్వరూ నాకు సహాయం చేయలేదు. కానీ నా దేవుడు నన్ను ప్రేమించి నాకు సహాయం చేస్తూ వచ్చాడు. నన్ను ఆదరించి గత 9 సంవత్సరాల నుంచి నన్ను పోషిస్తూ తన ప్రేమ చేత నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నిన్ను ఎన్నడును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని చెప్పి దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా మన దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ ఎడబాయడు. నా ప్రియమైన దేవుని సంగమా, మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అనానుకూల పరిస్థితుల్లో మన యొక్క జీవిత యాత్ర కొనసాగుతూ ఉన్నా, మన బంధువులు, మన రక్త సంబంధీకులు, మన స్నేహితులు, నీ భార్య, నీ భర్త, నిన్ను ఆదరించకపోయినా, నిన్ను ఎవ్వరూ ప్రేమించకపోయినా, నిన్ను ఎవ్వరూ పరామర్శించకపోయినా, నీ దేవుడు నిన్ను పరామర్శించడానికి, నీ దేవుడు నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించి ముందుకు నడిపించడానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉన్నాడు. మర్చిపోకు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న విషయాన్ని ఏనాడు కూడా మర్చిపోకు నా ప్రేమల దేవుని సంగమా. ఆయన మనుషుల వలె కాదు. మనుషుల ప్రేమ ఎలాంటిది అనంటే, మనము ఉపయోగపడతాము అనంటే, మన దగ్గర ₹1 ఉపయోగం ఉంది అనంటే వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. కానీ మనము ఏమీ పనికిరాము, మన వల్ల ఉపయోగం ఏమీ లేదని తెలిస్తే మన ఛాయలకు కూడా రావడానికి ఇష్టపడడు. మనుషుల యొక్క ప్రేమ ఇది. కానీ దేవుని యొక్క ప్రేమ అగాపే ప్రేమ. ఆ దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడడానికి, ముందుకు నడిపించడానికి, నిన్ను ప్రేమించడానికి ఆయన సిద్ధంగా తన ప్రాణమే నీ కొరకు ఇచ్చిన దేవుడు. నీ సమస్యల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో నీకు సహాయం చేయడానికి వెనకాడతాడా? ఒక్కసారి ఆలోచించి, ఈరోజు నీ భర్త నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ భార్య నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ పిల్లలు నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ స్నేహితులు నీకు సహాయం చేయట్లేదని, ఈరోజు నీ రక్త సంబంధికులు నీకు సహాయం చేయట్లేదని, నీ బంధుమిత్రులు నీకు సహాయం చేయట్లేదని కృంగిపోతూ ఉన్నావేమో, నిరాశ చెందుతూ ఉన్నావేమో. నా ప్రేమైన దేవుని సంగమా, ఆగి ఆలోచించు. నీకు సహాయం చేయడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో అందరూ నిన్ను వదిలేసినా నువ్వు నిరాశపడకు. నీ జీవితంలో అందరూ నిన్ను మర్చిపోయినా నీవు భయపడకు. ఎందుకంటే నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నిరాశపడవలసిన అవసరం లేదు, నీవు కలత చెందవలసిన అవసరం లేదు. నా ప్రేమైన దేవుని సంగమా, ఎప్పుడు కూడా నీవు ఒంటరిగా ఉన్నావని అనుకోకు. ఎప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోరని అనుకోకు. ఎప్పుడు కూడా నిరాశతో కృంగిపోకు. ఎందుకంటే నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నీ దేవుడు నీకు అండగా ఉన్నాడు. నీ ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడే దేవుడు ఆయన. కాబట్టి నీ దేవుని పాదాలు పట్టుకొని ఇప్పుడే ఈ సమయంలో ఆయన సహాయాన్ని అర్థించు. ఆయన పాదాలు పట్టుకొని ఆయన కృపను కోరుకో. అప్పుడు ఖచ్చితంగా నీ దేవుని సహాయం, నీ దేవుని కాపుదల, నీ దేవుని నడిపింపు నీకు తోడుగా ఉంటుంది. నీ జీవితంలో అత్యున్నత స్థాయిలో దేవుడు నీ జీవితాన్ని ఉంచడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా దేవుని సహాయాన్ని పొందుకొని నీ జీవితంలో అత్యున్నత స్థానంలో నీవు ఉండాలని ప్రభువు పేరిట మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.